హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చంటి అరసడ. వెల్కమ్ టు మై ఛానల్ చంటి పర్ఫెక్ట్. సో ఈరోజు మనము ప్రపంచంలోనే అతిపెద్ద అడవైన అమెజాన్ గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, మనకి బతకడానికి మనకైనా జంతువులకైనా చాలా వరకు ఆక్సిజన్ అవసరం. సో అలాంటి ప్రాణవాయువుని 20% ఈ అమెజాన్ అడవి నుంచే మనం పొందుతున్నాం. సో అందుకే అమెజాన్ అడవి అనేది ఆక్సిజన్ విషయంలో అంటే ప్రాణవాయువు ఉత్పత్తి చేయడంలో చాలా 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 ముఖ్యమైనది. సో ఇప్పుడు ఈ అడవి గురించి మనం మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. సో పచ్చదనం ఎక్కడ ఉంటే ప్రాణవాయువు అక్కడే ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు. అంటే చెట్లు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడటే మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటుంది, అక్కడటే మనకి రకరకాల జంతువులైనా మనుషులైనా జీవించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అమెజాన్ మొత్తం 9 దేశాల్లో విస్తరించి ఉంది. అంత పెద్ద అడవి ఇది. సో మొత్తానికి ఏ దేశాల్లో విస్తరించి ఉందో ఇప్పుడు చూద్దాం. బ్రెజిల్, పెరు, బొలివియా, ఈక్వెటర్, కొలంబియా, వెనిజులా, గయానా, సురీనామ్, ఫ్రెంచ్ గయానా ఇలా 9 దేశాల్లో విస్తరించి ఉంది. దగ్గర 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైన ఈ అడవి మొత్తం విస్తరించి ఉంది. అలాగే ఈ అడవి అనేది 60% బ్రెజిల్లోనే ఉంది ఫ్రెండ్స్. సో బ్రెజిల్లో ఉండడం వల్ల అమెజాన్ అడవి ఎక్కడ ఉందంటే బ్రెజిల్లోనే అని చెప్తుంటాం. అలాగే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే 2 భారతదేశాలు. సో మన భారతదేశం ఉంది కదా, అలా 2 భారతదేశాలను కలిపితే ఎంత పెద్ద భూభాగం అవుతుందో ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది అంత పెద్దగా ఉంటుంది. అందుకే ఈ అమెజాన్ ఫారెస్ట్ని ఏమని పిలుస్తారంటే ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారు. అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అని చెప్తారు. అంటే మన ఊపిరితిత్తులు మన బాడీకి ఎంత ఇంపార్టెంటో భూమి మొత్తానికి ఈ అడవి అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇక్కడ రకరకాల ఆసక్తికరమైన అలాగే ప్రమాదకరమైన జీవులు నివసిస్తుంటాయి. సో అవేంటి ఇప్పుడు చూద్దాం. మొత్తం ఈ అడవిలో చూడండి మీరు, 40,000 జాతుల చెట్లు ఉంటాయి. అలాగే 3,000 రకాల చేపలు, 4,300 రకాల క్షీరదాలు, అలాగే 25 లక్షల రకాల కీటకాలు, 1,300 జాతుల పక్షులు ఉంటాయి. సో వింత క్రూరమైన విషపూరితమైన పాములు, ముసళ్ళు కూడా ఈ అడవిలో నివసిస్తుంటాయి. అలాగే 3,000 రకాల పండ్లు కూడా పండుతుంటాయి ఇక్కడున్న చెట్లకి. మొత్తానికి మనం అడవి అంత పెద్ద అడవిలో మరి మనుషులు ఉంటారా అంటే ఉంటారు. వీళ్ళు ఎలా అంటారంటే అడవి తెగలు వీళ్ళు. సో దగ్గర 400 నుంచి 500 రకాల వరకు అడవి జాతులు అనే వాళ్ళు ఇక్కడ నివసిస్తుంటారు. ఇందులో 50 జాతులకి అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక్కడ మనం ఫోన్లు వాడతాం, రకరకాల తిండి తింటాం, కానీ వాళ్ళకి అసలు తెలియదు అసలు ఎలా ఉంటారు అనేది. జస్ట్ వాళ్ళ అడవిలో ఉండి అడవిని వాళ్ళ కన్నతల్లిగా భావించి అక్కడ దొరికిన వాటితోనే వేటాడుకొని తొనుకొని చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనము చాలా సినిమాలు చూసుకుంటాం. అడవిలో వెళ్ళిన తర్వాత ఒక రకమైన మనుషులు పట్టుకొని మనుషులే తినేస్తుంటారు. అంటే అడవిలో నివసించే మనుషులు బయట నుంచి ఎవరైనా వెళ్తే మనుషులే చంపుకొని తినేస్తుంటారు. సో ఇలా మనుషుల్ని తినే మనుషులు మనం ఏమంటామంటే కెర్నిబాల్స్ అని అంటుంటాం. సో సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఇలాంటి మనుషులు కూడా ఈ అమెజాన్ అడవిలో ఉన్నారు. సో ఇది మొత్తానికి ఈ అడవి మొత్తం ఈ అమెజాన్ ఫారెస్ట్లో నది అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద నది ఉండడం వల్ల అక్కడ అన్ని చెట్లు అలాగే అన్ని జీవరాశులు అక్కడ నివసించడం జరుగుతుంది. లేకపోతే నీరు లేకపోతే ఏవి ఉండవు కదా. సో అది ఇక్కడ అమెజాన్ నది అనేది మనకి 6,500 కిలోమీటర్లు పొడవు అనేది ఉంటుంది. ఇదే దగ్గర 400 మైళ్ళు పొడవు. ఇదే మనకి ప్రపంచం మొత్తంలో నైలు నది అనేది చాలా పొడవైంది. సో దాని తర్వాత 2వ స్థానంలో ఈ అమెజాన్ నది అనేది వస్తుంటుంది. సో వర్షాకాలం అనేది ఎప్పుడైతే విపరీతంగా అంటే అమెజాన్లో అసలు సీజన్తో సంబంధమే ఉండదు, కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. అందుకే ఈ అమెజాన్ అడవిని మనం ఏమంటాం, అమెజాన్ రైన్ ఫారెస్ట్ అని అంటుంటాం. సో అలా కాకుండా వర్షాకాలంలో మాత్రం విపరీతంగా వర్షాలు పడుతుంటాయి. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ నది అనేది ఇంకొంచెం ఎక్కువగా వెడల్పు చెందుతుంది. 120 మైల్స్ వరకు వెడల్పు అయిపోయి పారుతుంటుంది. అంటే 190 కిలోమీటర్ల వరకు ఇలా వెడల్పు అయిపోయి పారుతుంటుంది. అలా పారడం వల్ల ఈ నది మీద అసలు వంతెనలు కట్టడం ఇవన్నీ చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే ఇప్పుడు దాకా ఒక్క వంతెన కూడా కట్టలేదు. అందుకే ఇంత పెద్దగా ఉండడం వల్ల ఈ నదిని రివర్సీ అని అంటుంటారు. అంటే నది సముద్రం అని చెప్పేసి అంటుంటారు. అలాగే ఈ నదిలో చాలా ప్రమాదకరమైన పిరానా చేపలు ఉంటాయి. మీరు సినిమాలు చూసే ఉంటారు, పిరానా 1, పిరానా 2, పిరానా 3 అని చెప్పేసి మనుషుల్ని ముక్కలుగా కాళ్ళు అన్నీ కొరిగేస్తుంటాయి. సో ఈ పిరానా చేపలు ఎలా ఉంటాయంటే ఇవి గుంపులుగా వేటాడతాయి. గుంపులుగా వేటాడే మనుషుల యొక్క మాంసాన్ని, జంతువుల యొక్క మాంసాన్ని అలాగే రక్తాన్ని కూడా తాగుతుంటాయి.
వీటికి పొదనైన పళ్ళు ఉంటాయి. ఈ పొదనైన పళ్ళు ఉండడం వల్ల ఇవి ఈజీగా కొరికేస్తుంటాయి. అలాగే ఈ పొదనైన పళ్ళుతో పాటు నాలుకలో కూడా వీటికి చిన్న చిన్న పళ్ళు ఉండడం జరుగుతుంది. సో అందుకే చేపలైనా మనుషులైనా మనము వీటిల్లో ఒక్కసారి ఇరుక్కున్నామంటే తప్పించుకోవడం చాలా 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 కష్టం. సో ఇది ఫ్రెండ్స్, ఈ నదికి మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్న అమెజాన్ నదికి అతిపెద్ద ఉపనది అనేది ఉంటుంది. ఆ ఉపనది పేరు వచ్చేసి రియో నిగ్రో. ఈ రియో నిగ్రో అనేది చాలా వరకు అమెజాన్కి పెద్ద ఉపనది. అంటే ఉపనదులు చాలా ఎక్కువే ఉంటాయి. అమెజాన్కి నిజంగా ప్రపంచంలో అత్యధిక ఉపనదులు అనేది అమెజాన్ నది. దగ్గర దగ్గర 1100 వరకు ఉపనదులు అనేవి ఈ అమెజాన్ నదికి ఉంటాయి. అప్రాక్సిమేట్గా నెంబర్ అయితే మనకు తెలియదు, కానీ 1100 అని చెప్పేసి అంటుంటారు. కాకపోతే ఇందులో అతిపెద్ద ఉపనది అనేది రియో నిగ్రో. ఈ రియో నిగ్రోలో వాటర్ ఎలా ఉంటుందంటే నలుపుగా ఉంటుంది. ఎందుకంటే ఈ రియో నిగ్రోలో నది అనేది చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఆకులు, ఆ చెట్ల యొక్క ఆకులు, కొమ్మలు ఇవన్నీ పడిపోయి అక్కడ నలుపు రంగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే క్యూమిక్ యాసిడ్ అనేది అక్కడ ఎక్కువగా ఉత్పత్తి అయిపోయే వాటర్లో నీరు నల్లగా ఉంటాయి, అలాగే చల్లగా ఉంటాయి. సో ఇది ఈ రియో నిగ్రో వాటర్. అలాగే అమెజాన్ వాటర్ ఎలా ఉంటుందంటే మట్టి బురదతో చాలా స్పీడ్గా ప్రవహించడం వల్ల ఇది కొంచెం గోధుమ రంగులో ఉంటాయి. అందుకే ఈ రెండు ఒక దగ్గర కలిసినప్పుడు అంత ఈజీగా కలవు. ఇది కొంచెం విడివిడిగా కనబడుతుంటాయి. నలుపు రంగులో ఒకటి, అలాగే గోధుమ రంగులో ఇంకొకటి. సో ప్రపంచంలో అతిపెద్ద నది కాబట్టి ఇది, అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ మనకి నల్లటి ముసళ్ళు, అలాగే పెద్ద పెద్ద అనకొండ పాములు, మనుషులను చంపే చెట్లు కూడా ఉంటుంటాయి. సో మనుషులు చంపే చెట్లు అంటే ఇవేం వేటాడి చంపవు. కొన్ని మనం అనుకోకుండా వెళ్ళి ఇరుక్కోవడం, బయటికి రాలేకపోవడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇది ఈ అమెజాన్ మొత్తం. ఎంత జరుగుతో ఇంత గొప్ప అడవిని కూడా మనిషి తలుచుకుంటే ఈజీగా నాశనం చేసేయగలడు అనేది ఇప్పుడు చెప్తూ చూడండి. ఎందుకంటే బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అమెజాన్ ఫారెస్ట్ని మనుషులు రకరకాలుగా ఆక్రమించుకోవడం, దగ్గర ఇప్పుడు గణాంకాల ప్రకారం 70% వరకు ఆక్రమించేశారు అని చెప్పేసి అంటున్నారు. ఈ అడవిలో మనకు తెలిసిందే కదా, మనిషి బతకడం కోసం చెట్లు కొట్టేయడం, కొండలు తవ్వేయడం విచ్చలవిడిగా చేస్తున్నాం కాబట్టి ఈ అడవిలో ఆల్రెడీ కోత అనేది మొదలైపోయింది. మొత్తం ఇక్కడ ప్రజలైనా గవర్నమెంట్ అయినా ప్రపంచం మొత్తం అనుకున్నది ఏంటంటే ఈ బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఈ అడవిలో అసలు ఈ కారు చిచ్చులు ఎక్కువైపోవడం. కారు చిచ్చులు అంటే చెట్లు రాసుకొని మంట పుడితే అదే కారు చిచ్చులా చెప్పుకుంటాం, అడవిలో కాలిపోతాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ చెట్లు అడవిలో జరిగే స్మగ్లర్స్, అడవిలో తిరిగే కొంతమంది స్మగ్లర్స్ ఈ అడవికి నిప్పులు పెట్టడం ఇలా చేస్తుంటారంట. ఈ అడవికి అలా నిప్పులు పెట్టడం వల్ల అక్కడ ఉన్న మంచి చెట్లు పాడైపోతాయి. చాలా వరకు అక్కడ ఉన్న జంతువులు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. సో ఇలా ఈ అడవి అనేది నాశనం అయిపోతుంది మెల్లమెల్లగా. ఈ నిజం చెప్పాలంటే ఈ అడవి అనేది ఇప్పుడు నాశనం అయిపోయిందంటే ప్రపంచానికి మామూలుగా ఉండదు. ఆక్సిజన్ కొరత అనేది చాలా చాలా డేంజర్. సో ఇలాంటి అడవిలు మనం ఎప్పటికైనా కాపాడుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం అమెజాన్ ఫారెస్ట్ గురించి. ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి, అవి ఇంకొకసారి మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం దాని గురించి. నేనైతే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ నార్మల్గా మీకు చెప్పడం జరిగింది. ఇది మొత్తం అమెజాన్ ఫారెస్ట్, అమెజాన్ రివర్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా కింద ఒక లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తొందరగా వచ్చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.